తెలంగాణ రాజకీయాల్లో నేతల తీరు ఎవరికి అంతుచిక్కదు. అధికారం ఎక్కడుంటే అక్కడికే వలసలు పోతుంటారు. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే గతంలో కాంగ్రెస్లో గెలిచిన డజన్ మంది ఎమ్మెల్యేలు నాటి అధికార బీఆర్ఎస్లోకి జంప్ అయిన విషయం తెలిసిందే. అయితే కాసులకు కక్కుర్తిపడి కాంగ్రెస్కి హ్యాండ్ ఇచ్చి వెళ్లిన నేతలను మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొందరిని బొందపెట్టారు తెలంగాణ ప్రజలు. అయితే ఇప్పుడు తాజాగా అధికారం అనే అయస్కాంతానికి ఆకర్షితులయ్యేవారు అధికారం పోగానే దూరం అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఈ విషయం వెంటనే తెలిసి వస్తోంది. తాము ప్రయోగించిన అధికార అయస్కాంతం ఇప్పుడు రివర్స్ అవుతోంది. నిర్మల్ బీఆర్ఎస్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు మూకుమ్మడిగా కాంగ్రెస్ లోకి చేరారు. ఇతర చోట్ల కూడా ఇదే పరిస్థితి కనబడుతోంది. బీఆర్ఎస్ లోకి అందరూ ఫిరాయింపులపై వచ్చిన వారే. ముఖ్యంగా తిరుగులేని అధికారం ఉంటుందని ఎంతో కొంత వెనకేసుకోవచ్చని అంతా పార్టీలో చేరిన వారే. ఇప్పుడు అధికారం పోవడంతో వారంతా పార్టీని నమ్ముకొని ఉండడం గులాబీ పార్టీకి కష్టంగా మారింది. బీఆర్ఎస్ నుంచి భారీ ఎత్తున నేతలు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. గ్రామ స్థాయి నుండి ఎమ్మెల్యేల వరకు ఈ వలసలు ఉండే అవకాశం ఉంది. అధికారం నుంచి ప్రతిపక్ష పాత్రకు చేరి బీఆర్ఎస్ తమ క్యాడర్లను కాపాడుకోవడం అసలైన సమస్యగా మారింది. ఇప్పటికే మున్సిపాలిటీలో వలస ప్రభావం కనిపిస్తోంది. పదవీ కాలం ఏడాది కూడా లేకపోయినా కాంగ్రెస్ లోకి చేరి ఆ పదవులను కాపాడుకోవడమో లేదా కొత్తగా పొందడమో ఆలోచన చేస్తున్నారు. దీనికి కారణం ప్రభుత్వం మారడమని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ చేరికల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయ నేతలు కొందరు ఎప్పుడూ అధికార పార్టీలో ఉంటారు. వారికి ఏ పార్టీ అన్నది ముఖ్యం కాదు. ఏ పార్టీకి అధికారం ఉంటే అందులోకి దూకేస్తుంటారు. అయితే ఈ వలసలతో కాంగ్రెస్ కి సరికొత్త బూస్ట్ ఇచ్చినట్లయితే ఇప్పటికే బీఆర్ఎస్ కి దెబ్బ మీద దెబ్బ పడడంతో ఇప్పుడు తాజాగా కీలక నేతలు పార్టీని వీడుతుండడంతో కేసీఆర్ కి సీన్ రివర్స్ అయినట్లు, ఈ దెబ్బకు కేటీఆర్ షాక్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.